ఇది మనం డైలీ తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన కాల్షియం అంతా అందుతుంది. అండ్ షుగర్ పేషెంట్లకైతే బెస్ట్ ఆప్షన్. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మీ అందరికి కూడా చాలా 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 హెల్దీ అయిన ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. అండ్ దట్టు అది కూడా మనం ఇప్పుడు ఉలవలతో చేయబోతున్నాము. సో నాకైతే ఉలవలు అనే పేరు చెప్పగానే మనకు ఎగ్జాక్ట్గా గుర్తొచ్చేది ఉలవచారు బిర్యానీ లేదంటే ఉలవచారు అలా కదా. సో ఈరోజు దీంతో ఒక మంచి పొడి చూపించబోతున్నాను, అంటే కారం పొడి. ఉలవచారుతో కారం పొడి చాలా చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లోనే దొరికేవే. సో ఏమేం కావాలని ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఎగ్జాక్ట్గా మెజర్మెంట్ ఏం చూపించట్లేదు, అంటే ఒక కప్పులాగా అలా తీసుకున్నాను. సో దీనికి ఏమేమంటే ఉలవలు కావాలి మెయిన్. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ధనియాలు అండ్ నువ్వులు అండ్ జీలకర్ర, ఈ మూడు కూడా సేమ్ క్వాంటిటీ, మీరు ఎంతైనా తీసుకోవచ్చు బట్ సేమ్ క్వాంటిటీ. అండ్ కొన్ని మిరియాలు, ఎండుమిర్చి అండ్ కరివేపాకు అండ్ వెల్లుల్లి అండ్ కొంచెం ఇంగువ, అంతే అండి. అండ్ దీంట్లోకి కొంచెం పసుపు అండ్ సాల్ట్, ఇంతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఒకసారి చూసేసుకోండి. ఇవన్నీ మీ దగ్గర ఉన్నాయంటే డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ ఎస్పెషల్లీగా చలికాలంలో అయితే మనం అందరం డెఫినెట్గా తీసుకోవాల్సిందే. సో ఎందుకు చలికాలమే తీసుకోవాలి, సమ్మర్లో ఎందుకు తీసుకోవద్దు అండ్ మనకి రెయినీ సీజన్లో తీసుకోవచ్చా అంటే, సో రెయినీ సీజన్లో అండ్ వింటర్లో డెఫినెట్గా తీసుకోవాలి. అండ్ సమ్మర్లో ఎందుకు వద్దు అనేది ఇక్కడ చెప్తాను. బట్ దానికంటే ముందు మనం రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. అలా చూస్తూ మీకు అన్నీ చెప్పేస్తాను. సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక మంచి థిక్ బాటమ్ ఉన్న కడాయి పెట్టేసుకొని దాంట్లో ఉలవలతో పాటు మనం ఇక్కడ చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేయించేసుకోవాలి. సో మీరు ఇలా చూస్తూ ఉండండి. అండ్ ఉలవలతో మనం ఎంత మంచిది తీసుకుంటే అనేది ఇక్కడ నేను చెప్తా ఉంటాను, మీరు వింటూ ఉండండి. అండ్ మ్యాక్సిమం ఉలవలు అనేసరికి అప్పట్లో మన వాళ్ళు ఎక్కువ పశువులకి దానగా పెట్టేవాళ్ళు. బట్ ఉలవల్లో ఉండే కాల్షియం కానీ లేదంటే మెగ్నీషియం, దాని నుంచి వచ్చే మంచి మంచి ప్రోటీన్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు డెఫినెట్గా తీసుకోవాలి. అండ్ మెయిన్ అయితే దీని నుంచి మనకు ఎక్కువ కాల్షియం అనేది కంటెంట్ ఎక్కువ ఉన్న మనకి ఇది ఫుడ్. సో డెఫినెట్గా మీరు అందరూ తీసుకోవాల్సిందే. సో దీంట్లో ప్రోటీన్స్, ఫైబర్ అండ్ మంచి మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటాయి మనకి ఉలవలు. చాలా చాలా మంచిది. అండ్ దీంట్లో పోషకాలు కూడా మనకి మంచిగా ఉంటాయి. అండ్ ఈ చలికాలంలో డెఫినెట్గా మనం అందరం తీసుకోవాలి. ఎందుకు అంటే మనకి చలికాలము అండ్ వర్షాకాలం కొంచెం వెదర్ అనేది చాలా చల్లగా ఉండేసరికి మన బాడీ కూడా చాలా చల్లగా ఉంటుంది. బట్ మనం చల్లగా వెదర్ ఉందని చెప్పి మన బాడీ కూడా చల్లగా ఉంటే కుదరదు కదా. సో కొంచెం హీట్ ఉండాలి కాబట్టి ఈ ఉలవలు ఏంటంటే మన బాడీకి మంచి హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో దానివల్ల మీరు డెఫినెట్గా తీసుకోవాల్సింది చలికాలం అండ్ వింటర్. అండ్ సమ్మర్లో ఎందుకు వద్దు అంటే మ్యాక్సిమం చాలామందికి అప్పుడు బాడీ కూడా హీట్గా ఉంటుంది, బయట వెదర్ కూడా హీట్గా ఉంటుంది కాబట్టి. సో రెండు హీట్గా ఉంటే అసలు సరిపోదు. సో దానికోసమని ఉలవలు అనేది చలికాలం తీసుకుంటే చాలా చాలా మంచిది. అండ్ దీంతో చాలా 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 హెల్దీ మంచి రెసిపీస్ చేసుకోవచ్చు. అందులో వన్ మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. సో ఇంతగా మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా. సో అవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఎక్సెప్ట్ ఎండుమిర్చి అండ్ కొంచెం ఏమన్నా మనకి ఇందాక ఇంగువ అని చూపించాను కదా. సో అదిగిన ఇంగువ మనకి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి కొంచెం గట్టిగా ఉండే బుద్ధలాగా ఉండే ఇంగువ, ఇంకోటి పొడి ఉంటుంది కదా అది. సో నేనైతే బయట మనకు మార్కెట్లో దొరికే వేరే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సో మీ దగ్గర కనుక ఇంగువ అనేది కొంచెం ముద్దలాగా ఉంటే మాత్రం దాన్ని మనం ఆయిల్లో అలా వేస్తే ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. సో ఇంగువ ముద్దలా ఉంటే అలా, లేదు పౌడర్ లాగే ఉందంటే దాన్ని ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. లేదు అని అంటే ఓన్లీ మనం ఆయిల్లో జస్ట్ ఎండుమిర్చిని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జస్ట్ డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అండ్ దట్టు కూడా లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో చేసుకోవాలి. హైలో అస్సలు పెట్టద్దు అండ్ మీడియం ఫ్లేమ్లో కూడా అస్సలు వద్దు. మనకి సిమ్ నుంచి మీడియం ఫ్లేమ్లో మధ్యలో ఉంటుంది కదా. సో అక్కడే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. అట్లా ఫ్రై అయితేనే మనకు అన్నీ కూడా మంచిగా ఫ్రై అవుతాయి. అప్పుడు మనం మిక్సీ పట్టేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో ఒకదాంతో ఒకటి అన్నీ మిక్సీ పట్టేసుకోవాలి. సో ఈలోపు మనకి ఇది ఉలవలు అనేది చాలా చాలా మంచిది అని చెప్పాను కదా. సో ఎవరికైతే డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి కదా, సరిగ్గా మనకి అరక్కపోవడం, గ్యాస్ట్రిక్ లేదంటే మలబద్ధకం ఇలాంటి సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే
వాళ్ళకైతే బెస్ట్ ఆప్షను. ఇలాంటి మెయిన్గా ఈ చలికాలంలో మంచి హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇంకా మంచిది. సో ఉలవల్లో ఫైబర్ అనేది కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కంటెంట్. సో దానివల్ల చాలా చాలా మంచిది. సో ఇలా మనకి న్యాచురల్గా నేచర్ నుంచి వచ్చే దాని నుంచి ఫైబర్ తీసుకోవడం చాలా చాలా మంచిది. అండ్ దీంతో ఇది తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్ లేదంటే ఇంకెలాంటి డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ సాల్వ్ చేస్తుంది. అండ్ ఉలవల్లో ఆకలి పెంచే గుణం ఎక్కువ ఉంటుంది. సో ఒకానొక ఏజ్ తర్వాత కొందరు అంటే ఏజ్ అయిపోతున్న కొద్దీ సరిగ్గా ఆకలి లేకపోవడం మెయిన్గా పిల్లల్లో మనం ఎక్కువ చూస్తూ ఉంటాము. కొందరు పిల్లలు అసలు ఈవెన్ అందరి ఇంట్లో ఉండేదే కదా, పిల్లలు మనం అడిగేంత వరకు కూడా వాళ్ళకి ఆకలి వేస్తుందని చెప్పరు. సో అలాంటి పిల్లలకు బెస్ట్ ఆప్షన్ ఉలవలండి. మీరు ఏ ప్రాసెస్లో చేస్తారా, ఏ రెసిపీ చేసి పెడతారా మీ ఇష్టం, బట్ ఉలవలను అయితే ఖచ్చితంగా డైట్లో ఉండేటట్టు చూసుకోండి. పిల్లలకి మంచిగా ఆకలి పెరిగితే వాళ్ళు మంచిగా తినాలి కదా, ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ రాబోతున్న జనరేషన్ కాబట్టి, వాళ్ళు ఇంకా ఎదిగే పిల్లలు కాబట్టి మంచి తినాలి, మంచి హెల్తీగా చేసే రెసిపీస్ అన్నీ తినాలి. అండ్ దీంతోపాటు షుగర్ పేషెంట్స్కి మంచి ఆప్షన్ అని చెప్పాను కదా. సో ఎందుకు అని అంటే దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తక్కువ ఉండడం వల్ల షుగర్ పేషెంట్లకి చాలా చాలా మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే దీన్ని రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే మన బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ అనేది డెఫినెట్గా తగ్గిస్తుంది. సో దానికోసమని షుగర్ పేషెంట్లకి అయితే చాలా చాలా మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. సో కొలెస్ట్రాల్ తగ్గుతుంది అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇంకోటి ఏంటి, మనం వెయిట్ లాస్ కూడా అవుతూ ఉంటాము. సో ఎవరైతే వెయిట్ గెయిన్తో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకు కూడా మంచి ఆప్షను. సో ఇది తినడం వల్ల ఏంటంటే మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని దానికదే ప్రొడ్యూస్ అయ్యేలాగా చేస్తుంది అన్నట్టు. సో డెఫినెట్గా మన బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ రెండూ ఉంటాయి. సో గుడ్ కొలెస్ట్రాల్ మనకి మంచిగా ఇంక్రీజ్ అవుతుంది అని అంటే దానివల్ల హార్ట్కి కూడా చాలా చాలా మంచిది. సో చాలా వరకు అంతే కదా, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ మనకి ఫ్యాట్గా ఉన్న, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న చాలామందికి హార్ట్ అటాక్ ఇష్యూస్ అంటే హార్ట్కి సంబంధించిన ఏదో ఒక ప్రాబ్లమ్స్ అలా వస్తూ ఉంటాయి కదా. సో ఇది తినడం వల్ల ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడం వల్ల మన హార్ట్కి చాలా చాలా మంచిది. వన్స్ హార్ట్ హ్యాపీగా ఉంది అంటే మనం కూడా బాడీ ఆల్మోస్ట్ హ్యాపీగా ఉందన్నట్టే కదా, అంటే హెల్తీగా ఉన్నట్టు కదా. అండ్ దీని తర్వాత ఏంటంటే చెప్పాను కదా కొలెస్ట్రాల్ తగ్గిస్తుందని. సో ఎవరైతే వెయిట్ లాస్ కోసం చూస్తున్నారో ఇది కూడా వాళ్ళకి మంచి ఆప్షను. డెఫినెట్గా ప్రతి మీల్లో కొంచెం ఎవ్రీడే అట్లీస్ట్ వీక్లీ 3 or 4 times అయినా దీన్ని అలా ఇంక్లూడ్ చేసుకోనికి చూసుకోవాలి. అండ్ దీంతోపాటు బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంచుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇందాక అన్నీ ఫ్రై చేసేసుకున్నారు కదా, సో దాంట్లోకి ఇంగువ అండ్ వెల్లుల్లి కూడా వేసేసేయాలి. సో ఇవేం మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, అవి రెండు రిమైనింగ్ అన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఓన్లీ ఎండుమిర్చి మాత్రం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇవన్నీ మనం మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇది తినడం వల్ల బోన్స్కి కూడా చాలా చాలా మంచిది. ఎందుకు అని అంటే స్టార్టింగ్ నుంచి చెప్తా ఉన్నాను కదా, దీని నుంచి మనకి కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో సమృద్ధిగా ఉంటుంది కాల్షియం అనేది. సో దానికోసమని బోన్స్ మెయిన్గా కాల్షియం చాలా చాలా ఇంపార్టెంట్ కదా. సో చిన్న ఏజ్లోనే కాళ్ళ నొప్పులు అలా వస్తూ ఉంటాయి. ఏజ్లో కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ డెఫినెట్గా కాళ్ళ నొప్పులు అలా వస్తుంది. సో అందరూ కూడా తీసుకుంటే చాలా చాలా మంచిది. అండ్ దీంతో పాటు పిల్లలు అండ్ లేడీస్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీరు డెఫినెట్గా డైలీ అట్లీస్ట్ 2 spoons అయినా ఉలవల్ని తీసుకోవడానికి ట్రై చేయండి. చాలా చాలా మంచిది, ఎందుకంటే బోన్ హెల్త్కి మంచిది కాబట్టి చాలా చాలా మంచిది. అండ్ పిల్లలు ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళ కాల్షియం బోన్ అంటే కాళ్ళైనా చేతులైనా ఎలాంటి బోన్స్ అయినా కూడా మంచి స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడే కదా వాళ్ళు గట్టిగా ఉంటారు. అండ్ ఇది కొంచెం లాంగ్ రన్లో తీసుకుంటా ఉంటే ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్న కొన్ని గాయాలు ఉంటాయి కదా. సో షుగర్ పేషెంట్స్ అనేసరికి కొంచెం గాయాలు అనేది త్వరగా తగ్గవు అంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే తీసుకుంటా ఉంటే గాయాలు అనేది త్వరగా మానిపోతాయి. అండ్ ఇంకొకటి మెయిన్ లేడీస్కి ఎవరైతే పీరియడ్ ఇష్యూస్తో ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకు కూడా మంచి ఆప్షను. ఇది రెగ్యులర్గా తీసుకుంటా ఉంటే ఏమైనా పీరియడ్కి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉంటే మాత్రం డెఫినెట్గా తగ్గిపోతాయి. సో మీరు అన్నీ చూస్తూ ఉన్నారు కదా, సో అన్నీ కలిపేసి మిక్సీ పట్టేసుకోవాలి. సో లాస్ట్లో సాల్ట్ కూడా వేసేసాను. సో మిక్సీ పట్టేసుకున్నాక మన పొడి అనేది ఇలా ఉంటుంది. సో మీరు వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని కొంచెం అలా నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, చాలా 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 బాగుంటుంది, టేస్ట్ అద్దరిపోతుంది. అండ్ దట్టు చాలా చాలా హెల్దీ కాబట్టి మీరు ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి.